సంవత్సర శుభాకాంక్షలు V3 టీవీ వారికి అదేవిధంగా మా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి సంవత్సరం అందరూ కూడా సుఖ సంతోషాలతోని భోగ్య భాగ్యాలతోని ఉండాలని కూడా కోరుకుంటూ మీ సురేష్ రెడ్డి 130 డివిజన్ హేమలత సురేష్ రెడ్డి. ఓకే మేడం, నేను ఒక నమస్తే విధిని స్వాగతం. లక్ష్య సమాజం గత జేసీఎం సెలక్షన్లో ఈ మధ్యకాలంలో జరిగినట్టు జేసీఎం సెలక్షన్లో సుభాష్ నగర్ నుంచి అన్యాయంగా టికెట్ సంపాదించి విజయదుందు మోగించారు. మరి గుడిమెట్ల హేమలత సురేష్ రెడ్డి గారు ప్రస్తుతం మనతోటున్నారు. వారిని మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో మొత్తం మీద పోయినసారి కూడా టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ కార్పొరేటర్గా ఉన్నారు, కానీ మీకు మరి అదృష్టవశాలు మీకు టికెట్ వచ్చింది. ఎలా అనిపిస్తుంది? మీరు మీ భార్య కూడా కార్పొరేటర్గా వెళ్ళటం చాలా సంతోషం, చాలా సంతోషం. మరి ప్రజలు అందరూ కూడా ఆశీర్వదించారు. మరి అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఎమ్మెల్సీ గారు కానివ్వండి, మైనపల్లి హనుమంతరావు గారు కానివ్వండి, మరి అందరూ కూడా కలిసికట్టుగా ఉండి సురేష్ రెడ్డికి టికెట్ ఇస్తే కంపల్సరీ టికెట్ విన్ అవుతుందని చెప్పి నాకు టికెట్ ఇష్టం జరిగింది. మరి ఏ నమ్మకంతోనైతే మా అధిష్టానం నాకు టికెట్ ఇచ్చారో మరి అదే నమ్మకాన్ని నిలబడుకున్నట్ల టోటల్ గ్రేటర్ హైదరాబాద్లోనే సెకండ్ హైయెస్ట్ మెజారిటీతో నేను సుమారు 11,000 మెజారిటీతో గెలుస్తాను జరిగింది. మొత్తం మీద చూస్తే ఈ మధ్యకాలంలో జరిగినట్టు అన్ని విషయాలను పరిగణించుకొని మీకేమి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పైన మీకు అవగాహన ఉంది, దాన్ని ఎలా నెరవేరుస్తారు? ఇప్పుడు నేను గతంలో కూడా 2009 నుంచి 2014లో కూడా నేను కార్పొరేటర్గా పనిచేయడం జరిగింది. నాకు ఈ డివిజన్లో ఉన్న ప్రతి గల్లీ కూడా, ప్రతి బస్తీ కూడా నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. ప్రతి గల్లీలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో కూడా తెలుసు. అని గతంలో కూడా అత్యధిక నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేశాను. మరి ఆ రోజుల్లో నేను చేసిన కార్యక్రమాలు చూసి మరి మొన్న ఎలక్షన్స్లో కూడా అంత మెజారిటీ మా యొక్క సుభాష్ నగర్ ప్రజలు ఇష్టం జరిగింది. వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అంటే ఈ రోడ్డు, అండర్ గ్రౌండ్ ఇవన్నీ రెగ్యులర్గా ఉండేటివే. ఇక్కడ మాకు కావాల్సిన ఈ యొక్క పార్కులు బాగా డెవలప్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ ఉన్న హిందూ, ముస్లిం, క్రిస్టియన్ శ్మశాన వాటికలు డెవలప్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ మా యూత్ బాగా పాడవుతూ ఉంది. ఇక్కడ ఈ గంజాయి అమ్మేవారు ఎక్కువ అయ్యారు. వాళ్ళకు బాగా స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇస్తున్నా. నాకెవరైనా దొరికితే నేను కూడా ఒక పోలీసు వాళ్ళ ప్రవర్తించి వాళ్ళకు సరైన బుద్ధి చెప్తాను కూడా నేను తెలియజేస్తాను. అయితే ఇక్కడ చూస్తే సుభాష్ నగర్ గతంలో కూడా కంప్లైంట్ ఉంది, పందుల పెడత కూడా ఎక్కువ ఉంది అన్నట్టు కూడా ఇక్కడ లేబర్ ఏరియా కూడా ఎక్కువగా ఉంది. ఈ వీటిపైన క్లీన్ అండ్ గ్రీన్ పైన మన వర్షాలు వస్తే వరదలు కూడా బాగానే వచ్చినాయి కదా, దీనిపైన మీ యొక్క విజన్ ఎలా ఉంటుంది? అంటే ఈ సుభాష్ నగర్ అనేది డివిజన్ మొత్తం టోటల్ మాస్ ఏరియా, స్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. మరి అప్పట్లో ఉన్న లీడర్స్ అంటే సరైన ఆలోచన లేకుండా, ప్లానింగ్ లేకుండా లేఅవుట్లు చేస్తాము. అవన్నీ కూడా గవర్నమెంట్ ల్యాండ్స్లో ప్లానింగ్ లేకుండా చేశారు. ఇప్పుడు కొద్దిగా అన్నీ కూడా మేము సరిదిద్దుకుంటూ వస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా చేస్తాము. మీరు చెప్పినట్టు ఒక పందిల బిడద కానీ కుక్కల బిడద కూడా ఎక్కువనే ఉంది. ప్లస్ ఈ జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా ఇంతకాలము ఈ యొక్క జిహెచ్ఎంసీ వారి మీద సరైన పవర్ చూపించకపోతుంటే ఇక్కడ ఆఫీసర్ కూడా సరిగ్గా పనిచేయలేదు. మా దగ్గర అట్లా ఉండదు. నేను గెలిచినప్పుడు మీరు చూసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో దగ్గర 100-150 స్ట్రీట్ లైట్ వేయించడం జరిగింది. ఎక్కడెక్కడైతే మ్యాన్హోల్స్ పగిలిపోతే అవన్నీ కూడా ఇమీడియట్ యుద్ధ ప్రాతిపదికన ఇవన్నీ కూడా చేయిస్తున్నాము. ఇంకా అదేవిధంగా ఈ యొక్క మున్సిపల్లో చేసే ఏదైతే వర్కర్స్ ఉన్నారో, జిహెచ్ఎంసీ మున్సిపల్ వర్కర్స్ ఉన్నారో అది కరెక్ట్గా లేదు. కారణం ఇప్పుడు మా లెక్క ప్రకారమో ఒక గ్రూప్కి 21 మంది ఉంటున్నారు. కానీ అందులో కొంతమంది చనిపోవడం జరిగింది, కొంతమంది లాంగ్ లీవ్ పెట్టుకున్నారు. 16-15 మందే పనిచేస్తున్నారు. దానివల్ల కూడా మాకు ఇక్కడ వర్కర్స్ కొరతుండి కూడా క్లీన్ అండ్ గ్రీన్ కూడా అంత స్పీడ్గా అవుతలేదు. దాన్ని కూడా అంత రెడీ చేస్తున్నాము. జోనల్ కమిషనర్ మమత గారికి చెప్పి ఈ వర్కర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళని మొత్తానికి తీసేస్తామా లేదా వాళ్ళ డ్యూటీకి వచ్చేటట్టు చేస్తామా అవన్నీ కూడా చర్యలు తీసుకుంటాము. అయినంత తొందరగా ఇవన్నీ కూడా ఒక లైన్లో పెడతామని చెప్పి కూడా మేము తెలియదు. గతంలో వైఎస్ఆర్ కట్టించినటువంటి ఇల్లు అయితేనేమి మీ ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఉన్నాయి. ఎలా పారదర్శకంగా ముందుకెళ్తారు? వాటి యొక్క అభివృద్ధి ఎలా ఉంటుంది? అంటే ఇంకా మా దగ్గర అయితే డబుల్ బెడ్రూమ్ అనేది ఏమి ఓపెనింగ్ కాలేదు. అవన్నీ కూడా చాలా ప్లానింగ్తో బందోబస్తుతో కడతా ఉన్నారు. అవన్నీ కూడా గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఎవరైతే అర్హులు ఉంటారో అవన్నీ కూడా ఎంక్వైరీ చేసి ఇస్తాం తప్ప ఎలాంటి అవకతవకలు జరగదనేది ఒకటి గ్యారంటీ. మరి పాత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కట్టిన రాజీవ్ గురుకల్ప అనేది రాజీవ్ గురుకల్పకు అన్ని రకాల వసతులు కూడా మరి నా టర్మ్లోనే ఓపెనింగ్ చేస్తాం కూడా 2009లో. అవన్నీ కూడా మంజీరా వాటర్ కానివ్వండి, స్ట్రీట్ లైట్లు కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, అవన్నీ కూడా అప్పటి నుంచి మున్సిపల్ నుంచి చేస్తాను.
అందులో ఎలాంటి ప్రాబ్లం లేకుండా, ఎవరికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా కూడా అవి ముందుకు తీసుకెళ్తాం. ఇప్పుడే డెవలప్ చెందుతున్నటువంటి ఈ యొక్క సుభాష్ నగర్ అంటే ఖాళీ ప్లేస్లలో చెత్త చెదారం ఎక్కువ వేస్తున్నట్టు తెలిసి అక్కడక్కడ కవర్లు కానీ అవి కానీ చాలా కానుస్తుంటాయి. వాటి విషయంలో మీ యొక్క అదే నేను చెప్తున్నా కదా, మనకేమైందంటే మెయిన్ ఈ వర్కర్స్ లేక తల్లిపోతుంది. మాకేమైందంటే గ్రూప్స్ అని ఉంటాయి. మా దగ్గర సుమారు 7 గ్రూపులు ఉన్నాయి మా డివిజన్లో. 7 గ్రూపులో గ్రూప్కి 21 మంది చేయాలి. ఓకే, 21 మందిలో 15 మంది చేస్తాం. అలా గ్రూప్కి 5 తగ్గిపోతే మనకి 7 గ్రూప్లో 35 మంది తగ్గిపోయేటట్టుగా పనులు అవుతలేదు. దాన్ని సెటరేట్ చేస్తాం. పరిశ్రమలు ఉన్నట్టు తెలుస్తుంది. పరిశ్రమలు ఉన్నాయి అంటే పరిశ్రమలది ఐలా మున్సిపాలిటీ చూస్తుంది. దానికి కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ఆ కమిషనర్తో మాట్లాడి ఆయన కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అక్కడ ఈ నీట్ అండ్ క్లీన్ చేసే వాళ్ళకు కూడా 100% మేము అన్నీ కూడా చేపిస్తాం. దాంట్లో పెద్ద ఆలోచన అవసరం లేదు. అది రాబోయే కాలంలో మీరే చూస్తారు. మళ్ళా సార్ మనం కలిసినప్పుడు కూడా మీరే చెప్తారు ఎలా జరుగుతుంది, పబ్లిక్ ఏమన్నా కూడా చెప్తారు. మీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చాలా పథకాలు తీసుకొని వచ్చింది. కేసీఆర్ కిట్ అయితేనేమి, అమ్మఒడి లాంటివి ఇంకా చూసినట్టయితే అన్నీ ఇప్పుడు పింఛన్స్ ఇస్తారు. వృద్ధాప్య పింఛన్స్, వితంతు పింఛన్స్, ఇవన్నీ మరి ఎలా పారదర్శకంగా, మరి అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా వస్తుంది మీకు మెయిన్గా. ఇవన్నీ ఎలా మీరు టేకప్ చేసుకుంటారు? ఇప్పుడు ఈరోజు మా కుతుబులాపూర్కి వచ్చేటప్పటికి మా ఎమ్మెల్సీ షమీపూర్ రాజు గారు కానివ్వండి, ఎమ్మెల్యే వివేకానంద గారు కానివ్వండి, మరి ఒక్కొక్కరు కూడా వాళ్ళ ఆఫీస్లో 4 నుంచి 5 పిఎలు పెడతాం జరిగింది. ఒకవేళ ఎవరికైనా సీఎం రిలీఫ్ ఫండ్ కావాలంటే ఇమీడియట్ చేపిస్తూ ఉన్నారు. చాలామందికి ఆపరేషన్స్ ఉన్నాయంటే అడ్వాన్స్గా ఎల్ఓసీ తెచ్చిస్తూ ఉన్నారు. షాదీ ముబారక్ కానివ్వండి, కళ్యాణ లక్ష్మి కానివ్వండి, ఇది దేనికది ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క పథకం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. రానులకు వచ్చేసరికి చేస్తాము. దాని విషయంలో చాలా యాక్టివ్ ఉన్నాం. మీరు తెలుసుకోవచ్చు కూడా. టోటల్ జిహెచ్ఎంసీలో నియోజకవర్గాలు మా దగ్గర తెస్తున్న ఫండ్స్ ఎక్కడ లేవని చెప్పి కూడా నేను గ్యారంటీగా తెలియజేస్తాను. మొత్తం మీద గెలిచారు. ప్రజలకు ఎలాగా మీరు? ప్రజలకు ఒకటే కొడుతున్నా, చెప్తా ఉన్నా, ఇది నా గెలుపు కాదు, మీ యొక్క గెలుపు. మరి నా మీద అదేవిధంగా మా భార్య గారు హేమలత సురేష్ రెడ్డి మీరు ఏ రకంగా అయితే నమ్మకం పెట్టి మీరు గెలిపించారో మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా డెవలప్మెంట్లో 150 డివిజన్లలో అతి అందమైన డివిజన్గా డెవలప్మెంట్ కార్యక్రమాలు కానివ్వండి, గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, పార్కులు కానివ్వండి, శ్మశాన వాటికలు కానివ్వండి, ఇవన్నీ కూడా చేస్తానని చెప్పి కూడా మీ అందరూ కూడా మరొకసారి ప్రమాణం చేసి నేను తెలియజేస్తున్నా, చేసి చూపిస్తాను. అయితే ముఖ్యంగా సమయం ఏంటంటే సమయపాలన అంటే సమయం ఇవ్వలేకపోతారు కార్పొరేటర్లు. ఎందుకంటే మీటింగ్స్ ఉండటం వల్ల మీరు ఏమైనా సమయం అయినా పెట్టుకుంటారు ఈ సమయం కానీ ఆఫీస్ విషయంలో కానీ ప్రజలకు ఎలాంటి రోల్ ఇస్తారు? నేను ప్రతిరోజు 7 o'clock కల్లా తయారీ ఆఫీస్లో కూర్చుంటా. నియర్లీ 10 o'clock దాకా ప్రతి ఒక్కరిని కలుస్తా. మళ్ళీ ఈవినింగ్ కూడా 4 to 6 కలుస్తా. అంటే ఎక్కడెక్కడ ఎలా ఉన్నదో తెలియదు కానీ నాకు ప్రజలలో ఉన్న పేరు ఏంటంటే సురేష్ రెడ్డి ఎప్పుడు వచ్చినా కలుస్తాడు. ఫోన్ చేస్తే ఫోన్ అప్పుడు లిఫ్ట్ చేయకపోయినా 10 నిమిషాలకు రిటర్న్ ఫోన్ చేస్తారు. ప్లస్ నేను రోడ్డు మీద ఎక్కడ వెళ్తున్నా ఎక్కడ ఆపి ఆ యొక్క ఏరియా గురించి కానీ డెవలప్మెంట్ అయితే ఎక్కడ ఆపినా నేను దిగి మాట్లాడుతూ అప్పుడప్పుడే నా జేబులో పెన్ పేపర్ పెట్టుకుంటా, నోట్ చేసుకుంటా. ఇంటికి వచ్చాక అక్కడ ఏఈనో డిఈనో అడిగి తెలుసుకొని వాళ్ళకి రిటర్న్ చెప్తా ఏం జరుగుతుంది, ఎప్పుడప్పుడు జరగబోతుందని చెప్తా. మరి నేను గతంలో అలా చేశాను కాబట్టి మనం మీరు చూసారు ఇంత పీక్ టైం బీజేపీ ఇంత మూమెంట్ ఉన్నా కూడా మరి 11,000 మెజారిటీ అంటే మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఆయన ప్రజలలో నా మీద వాళ్ళకి ఆ నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని నమ్ము చేసుకోకుండా కూడా నేను రాబోయే కాలంలో గతంలో అయితే దానికన్నా ఎక్కువగా ఈ యొక్క డెవలప్మెంట్ కార్యక్రమంలో పాల్గొంటాయని చెప్పి కూడా తెలియజేస్తాను. చివరగా టీఆర్ఎస్ పార్టీ అంటే ఉద్యమకారులు, తర్వాత గెలిచిన వాళ్ళు, తర్వాత వచ్చిన వాళ్ళు, ఈ ముగ్గురు ఉంటారు. ఈ ముగ్గురు మీరు ఎలా మెలవింపు చేసుకొని ముందుకు వెళ్తారు? ఇప్పుడు ఉద్యమకారులు కానివ్వండి, మధ్యలో వచ్చిన కారణాలు కానివ్వండి, ఎవరైనా కానీ ఎవరు రెస్పెక్ట్ వాళ్ళకి పెడతాం, ఎవరికి కావాల్సిన పని అన్నా చేస్తాం. ఎవరిని కూడా వేరే రకంగా చూసే అంశం లేదు. మాకు అలాంటి అలవాటు లేదు. అందరూ అన్నదమ్ములుగా చూస్తాం. మనం మీరు చూశారు. అందరూ కూడా మరి కలిసికట్టుగా ఒకటే చెట్టు కిందకి వచ్చి పనిచేయడం జరిగింది. మరి అందరం కలిసి పని చేయబట్టే మరి ఈరోజు అంత మెజారిటీతో గెలిచాను. రేపు రాబోయే కాలంలో కూడా అందరినీ కలుపుకొని వెళ్తాం. నేను అందరికీ కూడా మామూలుగా చెప్తా ఉంటాను. ఒకవేళ నా వల్ల ఏమైనా తప్పు జరిగితే కూడా మీరు చెప్తే నా తప్పు నేను సరిదిద్దుకుంటానని కూడా నేను ఫ్రాంక్గా చెప్తాను. నేను దాచుకునే వ్యక్తిని కాదు. ఏదన్నా క్లియర్గా చెప్పి పనిచేసే వ్యక్తిని. ఆ రకంగానే రాబోయే కాలంలో పనిచేస్తాను. ఉద్యమకారుడైనా మా అన్నదమ్ములే, మధ్యన వచ్చిన వాళ్ళైనా సరే అందరినీ కలుపుకొని పనిచేస్తానని చెప్పి కూడా తెలియజేస్తాను. గతంలో కార్పొరేటర్ చేశారు కదా, ఇప్పుడు కూడా ఎన్నిక అవబోతున్నారు. కొత్తగా ఏమైనా ప్రణాళికలు గతంలోకి వెళ్ళి ఇప్పటికీ ఏమైనా ప్రణాళికలు చేసుకున్నాం అంటే గతంలో నేను కార్పొరేటర్గా అయినప్పుడు 2009లో
కాంగ్రెస్ పార్టీ నుంచి అవడం జరిగింది. అయిన సంవత్సరం లోపే నాకు మాజీ ఎమ్మెల్యే గారు కూన శ్రీశైలం గారికి కొంచెము డిఫరెన్సెస్ వచ్చి నేను పార్టీలో నుంచి వెళ్ళిపోయి వైసీపీలోకి వెళ్ళాను. నేను గవర్నమెంట్లో లేకపోయినా కూడా ఆ రోజుల్లోనే 1,125 కోట్ల ఫండ్ తీసుకొచ్చిన వ్యక్తిని నేను. అప్పట్లోనే వైసీపీలో ఉండి కూడా అంత ఫండ్ తీసుకొచ్చాను. ఇప్పుడు ఇంకా నాకు చాలా అదృష్టం, ఇద్దరు రామ్ లక్ష్మణ్ లాగా నాకు యంగ్ డైనమిక్ ఎమ్మెల్సీ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు. మరి రూలింగ్ గవర్నమెంట్లో ఉన్నాము. దాన్ని బట్టి నేను ఇంకా ఎక్కువ ఫండ్స్ తీసుకొని వస్తా, దాంట్లో డౌట్ లేదు. అసలు ఆ సిస్టమ్నే మార్చా అని చెప్పి కూడా నేను గ్యారంటీగా చెప్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మచ్. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సార్. మీకు మీ B3 వారికి అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. మా సుభాష్ నగర్ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీరందరూ కూడా రాబోయే సంవత్సరంలో సుఖ సంతోషాలతో భోగ్యభాగ్యాలతో ఉండాలని చెప్పి కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఇదే మరి సుభాష్ నగర్ నుంచి గెలిచినటువంటి మరి హేమలత సురేష్ రెడ్డి గారు చెప్పిన విషయం, గతంలో కాంగ్రెస్ పార్టీలో గెలిచి కార్పొరేటర్గా చాలా అనుభవం ఉంది, చాలా నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేశారు. ఈసారి మరి మా డివిజన్ నుంచి ఎమ్మెల్యే అయితేనేమి మరి ఎమ్మెల్సీ అయితేనేమి వీళ్ళందరి యొక్క ఆశీస్సులతో ఎక్కువ నిధులు తీసుకొచ్చి సుభాష్ నగర్ని 150 డివిజన్లో అత్యధిక సుందరంగా తీర్చిదిద్దాను. పింఛన్ల విషయంలో అయితే ప్రభుత్వం ప్రకటించిన పథకాల విషయంలో అయితే అన్నీ కూడా నెరవేర్చుకుంటూ ప్రజలకు అనుసంధానం అయ్యి గొప్ప పేరు తెచ్చుకుంటారని తెలియజేశారు. చూసాడు విత్ కెమెరామెన్ గురుమూర్తితో మీ సురేష్ దండ.